జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్నవాడు, అనుభవాల ద్వారా గుణపాఠం నేర్చుకున్నవాడు జీవితంలో ఎప్పటికీ ఓడిపోడు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, బహుళపక్షం, ఆగస్టు 3, 2026, సోమవారం. తిథి పంచమి, రాత్రి 10:54 వరకు, తదుపరి షష్ఠి. నక్షత్రం ఉత్తరాభాద్ర, రాత్రి 10 గంటల వరకు, తదుపరి రేవతి. యోగము సుకర్మము, రాత్రి 9:13 వరకు, తదుపరి ధృతి. కరణం కౌలవ, ఉదయం 11:08 వరకు, తదుపరి తైతుల. రాత్రి 10:54 వరకు, తదుపరి గరజి. సూర్యోదయం ఉదయం 5:48, సూర్యాస్తమయం సాయంత్రం 6:39. చంద్రోదయం రాత్రి 9:48, చంద్రాస్తమయం ఉదయం 9:32. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 7:25 నుండి 9:01 వరకు. యమగండం ఉదయం 10:37 నుండి మధ్యాహ్నం 12:14 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:50 నుండి 3:26 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:39 నుండి 1:31 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:13 నుండి 4:05 వరకు. వర్జము ఉదయం 7:22 నుండి 8:59 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు సాయంత్రం 5:07 నుండి 6:45 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:19 నుండి 5:04 వరకు. శుభ గడియలు ఉదయం 9:02 నుండి 10:35 వరకు. తిరిగి సాయంత్రం 4:06 నుండి 5:29 వరకు. ఆగస్టు 3, సోమవారం. ఈరోజు ఉన్న తిథి పంచమి, రాత్రి 10:54 వరకు ఉంది, తదుపరి షష్ఠి. ఉత్తరాభాద్ర నక్షత్రం రాత్రి 10 గంటల వరకు ఉంటుంది, తదుపరి రేవతి. తిథి నక్షత్రాల ప్రకారం ఈరోజు శుభకార్యాలకు అనుకూలంగానే ఉన్నా గురుమౌఢ్యమి ఆషాఢ మాసం కొనసాగడం వల్ల పెద్ద శుభకార్యాలకు అనుకూలంగా ఉండదు. ఈరోజు శుభకార్యాలు ఏవైనా చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకుని చేసుకోవడం మంచిది. ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే దుర్ముహూర్తాలు కలవకుండా చూసుకొని శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు మీన రాశిలోను, సూర్యుడు కర్కాటక రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు సింహ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, తుల, మకరం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు తిథి ఏంటో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: జాతీయ పుచ్చకాయ దినోత్సవం. 1907 సంవత్సరంలో పోర్చుగల్లో ఆదివారంను విశ్రాంతి దినంగా పేర్కొంటూ రాజాజ్ఞ జారీ అయ్యింది. శాస్త్రీయ సంగీత విద్వాంసులు, వైద్య రంగంలో నిష్ణాతులు శ్రీపాద పినాకపాణి గారి జయంతి. తెలుగు సినీ నటీమణి వాణిశ్రీ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆగస్టు 3, సోమవారం.
దినఫలాలు ఒక్క మాటలో మేషరాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. వృషభ రాశి లాభం ఉంటుంది. మిథున రాశి అవసరానికి సహాయం చేస్తారు. కర్కాటక రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. సింహరాశి ఆదాయం ఉంటుంది. కన్యా రాశి పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసే అవకాశం ఉంది. తులారాశి గతంలో చేసిన ఒక పని యొక్క ఫలితం ఈరోజు కనిపిస్తుంది. వృశ్చిక రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. ధనుస్సు రాశి కొత్త సమస్యలు రాకుండా చూసుకోవాలి. మకర రాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కుంభరాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీన రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.